పిల్లల్ని హైజీనిక్ గా పెంచడం సేఫా కాదా అని కొంతమంది నాకు అడగడం జరుగుతుంది. అంటే పిల్లల యొక్క పేరెంట్స్ అంటే వాళ్ళ మదర్స్ అడగడం జరుగుతూ ఉంది. ఆ మదర్స్ కి నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని మీరు హైజీనిక్ గా పెంచాలనుకుంటున్నారంటే డెఫినెట్ గా వాళ్ళ బాడీని మీరు చాలా సెన్సిటివ్ గా తయారు చేస్తున్నారని అర్థం అనమాట. అంటే సెన్సిటివ్ అంటే వెదర్ లో ఏ చిన్న మార్పు వచ్చినా కూడా అప్పుడు మీ పిల్లలకి వెంటనే జలుబు చేయడం కానీ, హెడేక్ కానీ, జ్వరం చేయడం కానీ, ఏదైనా వైరస్ రావడం కానీ ఇలాంటివి ఎఫెక్ట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మదర్స్ అందరికి చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని చక్కగా మట్టిలో ఆడుకోనివ్వండి. మనం మట్టిలో నుంచే పుట్టిన శరీరం ఇది. మట్టి నుంచే చాలా మంది దూరంగా పెడతారు. చెప్పులు వేసుకోకుండా వెళ్తే తిడతారు, మట్టిలో ఆడుకుంటే తిడతారు, దుమ్ము అయిపోతుందని తిడతారు. సో ఈ రోజు నుంచి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఆపేసి లెట్ దెమ్ ప్లే, మట్టితో ఆడుకోనివ్వండి. సో దాట్ వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా వర్షం పడినప్పుడు వర్షంలో ఆడనివ్వాలి, ఎంజాయ్ చేయనివ్వాలి. అప్పుడు ఏమవుతుంది, శరీరం ఎప్పుడైతే మనం ఈ 5 ఎలిమెంట్స్ కి మనం ఎక్స్పోజర్ చేయగలుగుతామో అప్పుడు మన బాడీలో ఆటోమేటిక్ గా యాంటీబాడీస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వ్యాక్సిన్ మీద ఉన్నంత విశ్వాసం మీకు నేచర్ మీద ఎందుకు లేదు అనేది నాకు చాలా వింతగా అనిపిస్తుంది. డియర్ పేరెంట్స్, నేచర్ కి మించి మన బాడీకి ఇమ్యూనిటీ అనేది ఇంకెక్కడి నుంచి కూడా రాదు. సో మీ పిల్లల్ని ఎక్కువగా నేచర్ కి ఎక్స్పోజర్ చేయండి. వీలైనంత వరకు నేచర్ తో కనెక్ట్ చేయండి. వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ప్లస్ ఎలాంటి వైరస్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. మీరు వాళ్ళకి అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ.